ఇప్పుడు విశాఖ ఉక్కు పైన కూడా మాట్లాడుతున్నారు. 2 సార్లు విశాఖ ఉక్కు సంక్షోభంలో పడితే ఆ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడిన ఘనత చరిత్ర ఒక ఎన్డీఏ ప్రభుత్వాన్ని. ఆనాడు ప్రధానిగా నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసికట్టుగా పోరాడి విశాఖ ఉక్కుని ఒక్కసారి కాపాడారు. దాని ముందల వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మళ్ళీ విశాఖ ఉక్కుని మనం కాపాడుకుంటాం జరిగింది. మన విశాఖ ఉక్కులో ఒక యాక్సిడెంట్ జరిగింది. 9 మంది కార్మికులు చనిపోయారు. యాక్సిడెంట్ జరిగిన 3 గంటల్లో హోంమంత్రి గారు అక్కడికి వెళ్ళారు. 6 గంటల్లో కేంద్ర ఉక్కు శాఖ మార్చులు వచ్చారు. 12 గంటల లోపల ఏకంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, నేను కూడా వెళ్తాం జరిగింది. అక్కడ కార్మికులు కలిసాం, చనిపోయిన కుటుంబాలని పరామర్శించాం. వాళ్ళకి ఒకటే హామీ ఇచ్చాం, కేవలం డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకునేదానికి రాలేదు, శాశ్వతంగా మీ కుటుంబానికి అండగా నిలబడడానికి మేము వచ్చామని చెప్పాం. ఫుల్ టైం ఎంప్లాయీస్కి ఇప్పుడు ఏకంగా 2 కోట్ల రూపాయలు ఆ కుటుంబాలకి ఆదుకుంటాం జరిగింది. కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబానికి 1 కోటి రూపాయలు ఇచ్చి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఆదుకుంటుంది. ఇన్ని చేస్తున్నా అక్కడికి వెళ్ళి మా పైన ఆరోపణలు చేసి ఇచ్చే 2 కోట్లు వద్దు, 1 కోటి రూపాయలే ఇవ్వండి అని చెప్పే పరిస్థితికి వచ్చాడు పులివెందల శాసన సభ్యుడు. ఇది ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలని ఈ సభాముఖంగా కోరుతున్నాం. ప్రపంచంలో మనం ఎక్కడికి వెళ్ళినా భారతదేశ వైపు అందరు చూస్తున్నారంటే దానికి కారణం మన నమో గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు. మొన్నే రష్యాకి వెళ్ళా, వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఇంత సమర్థవంతమైన నాయకత్వం భారతదేశానికి ఎలా వచ్చింది, పొలిటికల్ స్టెబిలిటీ భారతదేశానికి ఎలా వచ్చిందంటే కేవలం ఒక్క వ్యక్తి, అది మన నమో వల్లనే వచ్చిందని వాళ్ళు చెప్తాం జరిగింది. ఇతర రాష్ట్రాల్లో నమో అంటే నరేంద్ర మోడీ గారు, కానీ ఆంధ్ర రాష్ట్రంలో నమో అంటే నాయుడుజీ మోడీజీ గారి అద్భుతమైన జోడి. ఇతర రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ సర్కారు ఉంటే కేవలం ఆంధ్ర రాష్ట్రంలోనే డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కారు ఉంది. ఈరోజు ఈ డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కారు వల్లనే మనం విశాఖ ఉక్కుని కాపాడుకున్నాం. అమరావతి పోలవరానికి కావాల్సిన నిధులు తీసుకొచ్చాం. ఎప్పుడో రావాల్సిన ఏకంగా విశాఖ రైల్వే జోన్ ని కూడా మనం తీసుకొస్తాం జరిగింది.